హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిది అలాగే మొన్నటిది అనమాట. కొంచెం కొంచెంగా షూట్ చేసాము, రెండు కలిపి యాడ్ చేశాను. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసారు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి మేము హాల్లోకి అయితే సోఫా అయితే చేపిస్తున్నాం అనమాట. యాక్చువల్గా ముందే బయట తీసుకుందాం అనుకున్నాము చేసింది. కాకపోతే ఏంటంటే చేపిస్తే మనకి నచ్చిన కలర్ కానీ లేదంటే మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు అనేసి, అంటే చేస్తే బాగుంటుంది అనేసి మాకు అనిపించింది. బయటికి షాప్స్కి వెళ్ళాము, ఒక 3-4 షాపులు అయితే తిరిగామన్నమాట. కాకపోతే మాకు అక్కడ ప్రైస్ కానీ కొంచెం అంటే వాటిని చూసిన తర్వాత చేయించుకుంటే మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చారనమాట. ఇది వచ్చిన తర్వాత ప్రైజు అవన్నీ మీకు నచ్చితే నేను తప్పకుండా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాము. ఇక్కడ వచ్చేసి మాకు 4, 5, 6, 7 అంటే 6 సీటర్స్ అయితే వస్తుందన్నమాట. కరెక్ట్గా ఈ పొడవు వాళ్ళకి విండో దగ్గర 7 సీటర్స్ వస్తుందేమో అని అనుకున్నాము. కాకపోతే 7 సీటర్ కూడా వస్తుంది కానీ బయటకు వస్తుందన్నమాట. కొంచెం ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర ఆల్రెడీ ఇంకా మొత్తం అంతా వేసేస్తే ఇరుకిరుకుగా అయిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తే బాగోదు లుక్ అనేసి కొంచెం మాత్రం ఒక చిన్న స్టూల్ పట్టే అంత గ్యాప్ వచ్చేసి మిగిలిందంతా వస్తుందన్నమాట. దీంట్లో మనకి క్యాట్లాగ్ కూడా తీసుకొచ్చేసి వాళ్ళు కలర్స్ కానీ క్లాత్ లెదరా అని సెలెక్ట్ చేసుకోమన్నారు. ఫస్ట్ నాకైతే చాక్లెట్ కలర్లో లెదరే ఇష్టం ఉండే ఫస్ట్ నుంచి కూడాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం హాల్లో ఏసీ లేదు కాబట్టి హీట్ ఎక్కువ వస్తుంది, స్వెట్ ఎక్కువ వస్తుంది, తొందరగా అంటే పొట్లిపోవడం కానీ లేదంటే ఇట్లా లాక్కొచ్చేయడం కానీ, అది మొత్తం ఇట్లా హెడ్ ఇలా పెడితే మరకలు అవ్వడం కానీ అలా అవుతుందని చెప్పారనమాట. అంటే ఫొటోస్ కూడా చూపించారు. వాళ్ళు సజెస్ట్ చేసినా కూడా కొంతమంది కస్టమర్స్ కొంతమంది చేయించుకున్నారు, 2-3 చేయించుకుంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయిందంట. మళ్ళీ తీపిచ్చి మళ్ళీ క్లాతే చేయించుకున్నారు. సరేలే, అంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి, అంటే కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏది బాగుంటుంది ఏది అని. మేమైతే కలర్స్ చూసుకొని సెలెక్ట్ చేసుకుందాం అనేసి మాకే ఇచ్చారు. ఒక 5, 6 తీసుకొచ్చారనమాట క్యాటలాగ్స్. ఒకటేమో ప్లెయిన్ ఉంది, ఒకటేమో లెదర్లో ఉంది, ఒకటి క్లాత్లోనే కొంచెం అంటే కొంచెం షేడెడ్ ఉంటాయి కదా అవి ఉంది. కొన్నేమో ఇంకా ఫ్లవర్స్ లీవ్స్ వచ్చి ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయన్నమాట. అవి పెద్ద పెద్ద మనకి ఇక్కడ హోటల్స్లో అట్లా వేస్తారంట. మనకు అంత వద్దులే అనేసి నార్మల్వే తీసుకున్నాము. పూలుగా ఉంటే నచ్చదు, అంటే ప్లెయిన్గానే క్లాత్లోనే కొంచెం మన హాలు పెయింట్కి టీవీ యూనిట్కి మ్యాచ్ అయ్యేలాగా చూసాము. కాకపోతే మేము చేసిన 2 మ్యాచ్ అవ్వంట, అంటే సెట్ అవ్వని, మ్యాచ్ కాదు. ఆయన ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేశారనమాట. దాంట్లో మేము ఒక ఆప్షన్ తీసుకున్నాము. ఆయన అంటే ఎక్కడ ఏది ఎలా హాల్ చూసేసి కలర్ చూసి మనం వాల్కి వేయించుకున్న కలర్ కానీ టీవీ యూనిట్ కానీ ఇంటీరియర్ ఉంటే ఇంటీరియర్కి సంబంధించిన వాటిని బట్టి కూడా సజెస్ట్ చేస్తారంట చేయమంటే. మేము కూడా అడిగామంటే మనకు నచ్చిన కలర్ ఒకటి మనకు నచ్చింది తీసుకొచ్చి వేసామనుకోండి, ఆ సెట్ అవ్వలేదు కొంచెం ఇదిగా ఉంది అని అంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా మేము చూసి అన్నీ 5-6 బుక్కులు చూసేసి ఫైనల్గా అక్కడ పెట్టేసి ఆయన్నే సజెస్ట్ చేయమన్నాము. చేస్తే ఇంకా పైన ఒక లాస్ట్లో చూపిస్తాను నేను, అది ఉంది. ఎందుకంటే బయట 42, 45, 50, 52 కూడా ఉన్నాయన్నమాట 5 సీటర్సే. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం మాట్లాడుకుంటే తగ్గేలాగా తక్కువ ప్రైస్లోనే మనకి 6 సీటర్స్ వస్తున్నాయి. మంచిగా స్టిచ్చింగ్ కానీ లేదంటే వ్యారంటీ కానీ 5-6 ఇయర్స్ వ్యారంటీ ఇస్తున్నారు. స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ వీళ్ళు చేసినవే 2-3 చూసామన్నమాట. అంటే వాళ్ళు చేసినవి ఉంటాయి కదా ఆల్రెడీ కొంతమంది చేయించుకున్నవి, అవి చూసాము. అందుకే బాగా అనిపించింది. ఎట్లాగో గ్యారంటీ కూడా ఇస్తున్నారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళ ద్వారా అది మన ఇంటీరియర్ చేసిన రాజేష్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చేశారనమాట. చాలా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనమాట. మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఒకవేళ కావాలనుకుంటే మన రెడీ అయిపోయి వచ్చిన తర్వాత కలర్ ఆప్షన్ అనేది ఇంకా మీ ఇష్టము. ఇక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారో అంత డీటెయిల్గా అడగలేదు, కాకపోతే చాలా బిజీగా ఉంటారు. రమ్మన్న 3 డేస్కి వచ్చారనమాట మెజర్మెంట్స్ తీసుకోవడానికి. కాకపోతే ఇవ్వడం మాత్రం డెలివరీ ఖచ్చితంగా మనం అడ్వాన్స్ వేసిన రోజు నుండి 10 డేస్ వరకు అయితే ఇచ్చేస్తారంట. వీళ్ళ దగ్గర ఇంకా కర్టన్స్ కానీ సోఫాలు 2 చేస్తారు, కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. ఇందులో అన్నీ మాకు చూపిస్తుంది. లైట్ కలర్స్ ఒకటి, డార్క్ కలర్స్ ఒకటి, లెదర్లో ఒకటి, క్లాత్లో ఒకటి, క్లాత్లోనే షేడెడ్ ఒకటి, క్లాత్లోనే ఫ్యాన్సీ టైప్లో ఒకటి, ఇప్పుడు చూపించేది అదనమాట. ఇట్లా పిల్లలు పెన్సిల్తో గీసినట్టుగా మార్కర్ తోటి ఇట్లా వస్తాయి. బాగుంటుంది, ఇది కూడా చేపించిన తర్వాత బాగుంటుంది, చూడడానికి అలా అనిపించింది. కానీ ఇదనమాట ఇప్పుడు మేము సెలెక్ట్ చేసింది. కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తే చూడండి.
ఇది కాకుండా దాని పక్కన రైట్ సైడ్ బ్రౌన్ ఉంది. దాని నెంబర్ ఎంత ఉందో 72 అది. ఇది మాకు కొంచెం హాల్‌కి గానీ బ్యాక్ సైడ్ ఏమో క్రీమ్ కలర్ వచ్చింది కదా వాలు. అది అందులో టీవీ యూనిట్ దగ్గర కూడా వైటు మనకి ఏసిన రాఫ్టర్స్ అవన్నీ కూడాను వుడ్ కలర్ అలా ఉండడం వల్ల మ్యాచ్ అవుతుందని. గ్రే కూడా బాగానే ఉంటదన్నారు. ఇది గాని అని చూపిస్తున్నారు. కాకపోతే గ్రే ఏంటంటే టీ తాగినా పాలు తాగినా పిల్లలు తింటున్న ఏదన్నా పడిపోయినా కొంచెం మెయింటైన్ చేయాలి మేడం అన్నారు. వాళ్ళు పడేసిన తర్వాత మనం ఏం మెయింటైన్ చేస్తాం, చేయలేము. అందులో ఒకటి ఈ క్లాత్ ఇప్పుడు తను చూపించింది ఏంటంటే వ్యాక్యూమ్ కూడా చేసుకోవచ్చు. మన దగ్గర వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది కాబట్టి డస్ట్ ఉన్నా ఏదన్నా కొంచెం మురికైనా ఆ క్లాత్ కొంచెం ఇట్లా అణిగినట్టుగా అయిపోయినా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి నచ్చింది నాకు, అందుకనేసి చేసాము. అన్నీ ప్రతి ఒక్కటి అంటే తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అడిగి దాని గురించి ఏది బాగుంటుందని సజెషన్ తీసుకొని ఏ క్లాత్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది, ఏదైతే స్టిచ్చింగ్ ఇట్లా మనకి కుట్లు ఊడిపోవడం పిగిలిపోవడం లాంటివి అన్ని డౌట్స్ అయితే అడిగాము. అన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత అదైతే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మా వారికి నచ్చింది అది. ఇంకా సోఫాలు అయితే ఆయన ఇష్టం కాబట్టి, ఇంకా ఆయన డ్రీమ్ ఆయన ఇష్టం కాబట్టి నేనైతే ఇన్వాల్వ్, అది నచ్చింది అంటే అది బాగుంటుంది అంటే ఆయనకు కూడా నచ్చింది. ఫస్ట్ అయితే అదే సెలెక్ట్ చేశారు. తర్వాత ఇంకా అందులోనే కొంచెం డార్క్ కలర్ అనమాట, ఏమంటారు దాన్ని, బ్రౌను అంతే అట్లా వస్తుంది. కెమెరాలో వేరేలాగా ఉందో మరి బయట వేరేలాగా ఉందో తెలియదు కానీ అదైతే నచ్చింది అనమాట. ఇంకా మొత్తం సోఫాలన్నీ ఎట్లా కావాలి ఏంటి, ఎట్లా హెడ్ రెస్ట్, ఇంకా మనం ఇట్లా హ్యాండ్స్ పెట్టుకునేది ఉంటుంది కదా హోల్డరు, అదొకటి ఇంకేదో చెప్పారు మరి. అవన్నీ ఇంకా ఆయన ఆప్షన్ అనమాట. ఆయనకు నచ్చినవన్నీ కలర్స్ కానీ అన్నీ ఎలా రావాలి, సీటింగు ఎంత హైట్ రావాలి ఏంటి అనేది మొత్తం ఆయనే సెలెక్ట్ చేసేసుకున్నారు. కలర్ మాత్రం చూపించారనమాట. ఇంకా చాలా బుక్స్ తీసుకొచ్చారు. అన్నిట్లో కల్లా ఫైనల్ అయితే అది అయిపోయింది. మొత్తానికి అలా కంప్లీట్ అయిపోయిందనమాట. సోఫాల గురించి మెజర్మెంట్స్ తీసుకున్నారు. ఇంకా అడ్వాన్స్ అయితే ఇచ్చేసామన్నమాట మొన్ననే. ఇది జరగబట్టి కూడా దాదాపు 6 days అయింది. 3 daysకి వాళ్ళు ఇచ్చారు, 3 daysకి రావడము, మేము సెలెక్ట్ చేసుకోవడం. ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయి. ఇది కూడా క్లాతే, కాకపోతే కలర్ అది కాదు, ఇలా వస్తుంది సీటింగు, హెడ్ రెస్ట్ ఇలా వస్తుందని చెప్పారనమాట. బ్యాక్ అంటే ఫోల్డ్ చేసుకోవచ్చు దాన్ని. వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకొక 10 days అన్నారనమాట. 10 అంటే ఈ డేస్కి 2 days, ఈరోజు అయిపోతే 2 days అయిపోతుంది. 8 days ఉంది ఇంకా. ఈ పెద్ద పెద్ద హాల్కి పెద్ద పెద్దవి కూడా చేశారనమాట. అంటే ఇంకా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాము కాబట్టి చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆఫీస్కి కానీ లేదంటే ఇట్లా విల్లాస్ ఉంటాయి కదా డూప్లెక్స్, అట్లా ఒక ఇంట్లోనే 2-3 sets చేస్తారంట అలాగా సోఫాస్. మాకైతే ఇంకా అది నచ్చింది. ఇక్కడైతే చేపిస్తున్నాము. చూద్దాం ఎలా వస్తుందో ఫైనల్గా అవుట్పుట్ అనేది. వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము. మళ్ళీ ఒకసారి అంటే ట్రై చేశారనమాట 7 seaterకి ఏమైనా వస్తుందా అనేసి. టేబుల్ ఇందాక జరపలేదు, ఇప్పుడు జరిపేసి చూస్తుంటే కొంచెం బయటకు వస్తుంది. 1 అడుగు మందం అంటే ఇంకా మేము వద్దనుకున్నాం, చాలు 6. మళ్ళీ బయటకు వస్తే ఇరుకవుతుంది, తగులుతూ ఉంటుంది, పిల్లలు ఎటైనా చూడకుండా ఉన్నా అని ఇంకా డ్రాప్ అయిపోయాము. మొత్తం ప్రైస్ అంతా కూడా మాట్లాడుకొని అడ్వాన్స్ అయితే వేసేసామన్నమాట. ఆ రోజే ఇంకా స్టార్ట్ చేస్తామని చెప్పారు. చెప్పిన టైంకి వస్తుందా రాదా అనేసి వీడియో అంటే సోఫా రెడీ అయిపోయి మనకి డెలివరీ ఇచ్చే టైంకి అయితే చూద్దాం. ఆ రోజు ఇంకా 8 days అనుకుంటున్నాము వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారము. మొత్తం అంతా వుడ్ కానీ ఆ ఫోమ్ కానీ క్లాత్ కానీ అంతా మనకి అంటే కింద కొంచెం లెగ్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం స్ట్రాంగ్గా పెట్టమన్నాం. ఎగిరిన పిల్లలు, ఇది నేను మ్యాక్సిమం అంత చిన్నపిల్లలు ఏం కాదు మా వాళ్ళు, ఎగిరితే మా దీవెన్ బాబు ఎగురుతాడు కానీ దీవెన అట్లా ఏం చేయదు. వాడు కూడా కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా. అది కాకపోతే తినేటప్పుడు ఎవరికైనా ఇంకా వలికిపోవడం కింద పడడం అవన్నీ కామను. అదనమాట. 1-2 సార్లు అంటే నేను అనుకున్నాను 7 seaters వస్తుందేమో, 7 seater వస్తుందేమో అనేసి. కాదు అని అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే సీటు, ఒక్కొక్క సీటుకి ఒక సోఫా ఒక చైర్ చేయించుకుంటే ఎంత వస్తుందో దాని ప్రకారం మనకి ఎన్ని కావాలంటే అన్ని చేస్తారంతా. అంటే 7,000 ఉందనుకోండి, అంటే ఎగ్జాంపుల్గా 775 ఉందనుకోండి ఒక చైరు, దానిపైన మనకి ఎంత పడుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. మనకి ఎన్ని సీట్లు కావాలనేది. ఒక చైర్కి 7,705 పడితే మనకి 5 6 7 3 seaters అనేది మనం ఇంకా క్యాలిక్యులేట్ చేసుకొని మన దగ్గర ఉన్న బడ్జెట్ అమౌంట్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వడం అంతే. ఇంకా అది మొత్తానికైతే ఇంకా అది నెంబర్ రాసుకోవడం, మనకు కావాల్సింది కలరు అని ఫోటో తీసుకొని మనకు సెండ్ చేసేసేది.
చేంజ్ అవ్వకుండా చేశారు. మేము డోర్ కూడా కొంచెం ఇప్పుడు ఎలాగ ఓపెన్ అయిందో పూర్తిగా అలాగే ఓపెన్ అయ్యేలా చూసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నారంటే లాస్ట్‌లో మా వారికి రిక్లైనర్ కావాలనుకున్నారు. కాకపోతే వాల్‌కి పక్కన విండో వచ్చింది కదా! అక్కడ చూసే దగ్గర కర్టెన్ దగ్గర అది కొంచెం బయటకు వచ్చిందనమాట. దాని దగ్గర ఉన్న గ్రానైట్ అనేది. దానివల్ల ఇట్లా వెనక్కి అది పుష్ చేసినప్పుడు తగులుతది, అది పాడైపోద్దనమాట. కొంచెం ఫ్రీగా ఉంటే అప్పుడేమైందంటే ఇంకా కొంచెం ముందుకు జరిపి మిడిల్‌లోకనే ఏసుకోవాలి. అది మిడిల్‌లోకి వేసుకుంటే అటు సైడ్ వెళ్ళే వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పారనమాట. కాళ్ళు ఇట్లా చాపుకోవడానికి ఇట్లా అనేసి, సరే వద్దులే ఇంక అంత కంజెస్టెడ్‌గా ఎందుకు, మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ఇటు సైడ్ ఇటు ఉంది కదా నాకు, నేను కూర్చున్న బ్యాక్ సైడు, అటు సైడ్ ఒక్కటి చేయించుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా రిక్లైనర్ అనేసి ఇంకా అది కూడా వద్దనుకున్నారనమాట. ఫైనల్గా 6 సీటర్స్ అయితే వస్తుంది కార్నర్తో కలిపి. కార్నర్ కూడా వేస్ట్ చేయడం ఎందుకు, అలా వేస్తే 5 సీటర్స్ తీసుకుంటే అది ఎట్లాగో వేస్ట్ అయిపోయేలాగా ఉంది. ఎందుకంటే మేము బయట షాప్స్కి వెళ్ళినప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని అది అందాజుగా వేసుకొని వెళ్తే అక్కడ మొత్తం గ్యాప్ వచ్చేస్తుంది. అది కాకుండా మనం స్టోరేజ్ రిమోట్లు కానీ ఏదైనా పెట్టుకోవడానికి, లేదంటే ల్యాప్టాప్ అది పెట్టుకోవడానికి, మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది అనేసి చెప్పారనమాట. ఇంకా సరే అనేసి కార్నర్ కూడా చేపించేసాము. ఫైనల్గా అంతవరకు అయితే వచ్చేసిందనమాట. ఇంకా వచ్చిన తర్వాత అయితే చూద్దాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. కొంచెం ఇంట్లో పని అదంతా కంప్లీట్ చేసేసుకొని మా వారు ఇంకా రోజు సండే అనమాట చికెన్ తీసుకొచ్చుకున్నాం అనమాట. తీసుకొస్తే ఆయనకేం పలావ్ చేశాను, నేనేమో కర్రీ చేసుకున్నాను, దొండకాయ కర్రీ చేశాను అనమాట. మా పిల్లలేమో ఇంకా ఆ రోజు ఇప్పుడు వచ్చేసారు. ఆ రోజు మాత్రం ఇంకా వేణు అన్నయ్య రేణు వాళ్ళ ఇంటికైతే వెళ్ళారనమాట. పిల్లలు లేకపోతే ఇంట్లో ఏం వండుకోవాలన్నా వండింది వండినట్టుగానే ఉంటుంది, తినాలనిపించదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. పని కూడా ఏం లేనట్టు అనిపిస్తుంది, తినబుద్ధి అవ్వదు, ఏం వండబుద్ధి అవ్వదు అనమాట. మెయిన్ ఇంట్రెస్ట్ రాదు. ఏదైనా టిఫిన్ చేయాలన్నా లంచ్ చేయాలన్నా ఏం చేద్దాం, వాళ్ళని అడిగి చేద్దాం ఏం తింటారో ఏంటి అనేది. కాబట్టి ఇంకా అలాగే అలవాటు అయిపోయింది కాబట్టి అట్లనే అనిపిస్తుంది. ఎప్పుడు వస్తారా అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళకు కూడా ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా. ఇంక ఇన్నిసార్లు అడుగుతుంటే పంపించకపోతే మళ్ళీ ఎటు పంపించరు మా అమ్మ నాన్న వాళ్ళకి కూడా ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా ఒక గ్లాస్ అయితే నానబెట్టేశాను. ఆ ఒక్క గ్లాసు కూడా మా వారు పాపం తినలేకపోయారనమాట. ఒక గ్లాస్ అంటే పెద్దది కాదు, చిన్నదే. చికెన్ కడిగాను, బియ్యం నానబెట్టేసి పెట్టాను, అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్లో చేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోద్దని. ఆల్రెడీ దొండకాయ కర్రీ చేసేసుకున్నాను నేను. వైట్ రైస్ కూడా ఉంది మధ్యాహ్నందే. ఇంక దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం చికెన్ తోటే పలావ్ అయితే చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంక అందరికీ తెలిసిందే, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా వేసేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వేసుకొని ఉంటే కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ యాడ్ చేసుకొని బాగా మగ్గించేసి వాటర్ వేసి నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవడం అంతే. సేమ్ ఏ పలావ్ అయినా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కావాలంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అనమాట. అది కొంచెం టేస్టీగా కొంచెం గ్రేవీ లాగా రావాలనుకుంటే అది పెరుగు వేస్తే మనకు కొంచెం రైస్ మెత్తగా అంటే కొంచెం ముద్దగానే అయినట్టు అనిపిస్తుంది. కాకపోతే టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. పెరుగు లేకపోతే రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ కావాలంటే ఒకసారి వండినప్పుడు ట్రై చేయండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అలాగొచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా అయితే చేసేస్తున్నాను. అప్పటికి టైము 8:30 అయిపోయింది. నా వంట అయితే అయిపోయింది, కానీ ఇంకా మా వారిది అది వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది. పలావ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే, ఏ ఫుడ్ అయినా వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే ఇంకో చిన్న కుక్కర్ కూడా ఉంది ఒకరికి కదా అని, దాంట్లోనేమో ఆల్రెడీ నేను పప్పు వండేసాను అనమాట ముందు రోజు నైటు. ఇంకా అది క్లీన్ చేయలేదు. ముందు రోజు నైట్ కాదు, మార్నింగ్. డైలీ మొత్తం ఇంకా గిన్నెలన్నీ మనమే కాబట్టి తోముకోవడం, ఇక్కడ ప్రతిసారి అక్కడ కూర్చొని తోమడం, డ్రెస్ అంతా తడుపుకోవడం లేకుండా ఒకటే పూట తోముతున్నాను. మార్నింగ్ తోమితే ఇంక ఈవినింగ్ లేదు, ఈవినింగ్ ఎక్కువగా ఉంచను. నైట్ మ్యాక్సిమం అంతా క్లీన్ చేసేసి అన్ని స్టాండ్లో పెట్టేసుకొని పడుకుని పోతానమాట. మార్నింగ్ నుంచి ఉంటే ఏదైనా వీడియోస్ కుక్ చేసుకున్నా, వేరే పిల్లలకి ఏమైనా స్నాక్ చేసినా సరే ఈవినింగ్ వరకు అలాగే ఉంటాయి. మొత్తం అన్నీ ఇంకా 4 అప్పుడు 5 అప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ నైట్ తిన్నవి నైట్ కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వాష్ ఏరియా మొత్తం కడిగేసి డోర్ లాక్ చేసేసుకొని ఇంకా వాష్ ఏరియాది
పడుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. స్టవ్ అంతా క్లీన్ చేసి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ ఎక్కడక్కడ ఉంటే తోమేసి రెడీగా తీసేసుకొని టీ జాలి కానీ గ్లాసులు లంచ్ బాక్సులు అన్నీ రెడీగా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఎంగిలివి అవన్నీ ఉంటాయి, అవి చూస్తేనే ఇంకా తలనొప్పి వస్తుంది, ఇంకా లేట్ అవుతూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అంతే ఉంటారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం రేపటి నుంచి అంటే మండే నుండి కొంతమంది వెళ్తున్నారు, అమావాస్య అయినా సరే. ఇంకా ముందు నుంచి కూడా కొంతమంది పంపించారు 12th నుండే, కొంతమంది బుధవారం నుంచి అంటే రేపటి నుంచి పంపిస్తున్నారనమాట. ఇంకొంతమంది ఊర్ల నుంచి రాని వాళ్ళైతే రేపు కూడా పంపించారు. ఇంకొక 2 days అవుతుంది పిల్లలకి ఇంకా బుక్స్ తీసుకోవడము, కవర్స్ వేయడము. లేని వాళ్ళైతే కొత్తగా షిఫ్ట్ అయిన వాళ్ళైతే లేదంటే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు మాత్రం అడ్మిషన్స్ తీసుకోవడము, యూనిఫామ్స్ తీసుకోవడము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక 4 రోజులు వెళ్తే వాళ్ళకు కూడా అలవాటు అయిపోద్ది అనమాట. ఆల్రెడీ ఫ్రెండ్స్ని కలుస్తారు, పాత వాళ్ళైతే కొత్త వాళ్ళైతే కొత్త ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా చదువుకోవడం, హోంవర్క్స్ రావడం పోవడం టైం పాస్ అవుతుంది. ఇంకా అలిసిపోతారు, నిద్రపోవడం అదొక ప్రపంచం అనమాట. మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు 1 year వరకు వెయిట్ చేయాలి ఇన్ని హాలిడేస్ రావాలంటే అని మా దీవెన్ బాబు లెక్క పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడే సమ్మర్ అయిపోలేదు ఇంకా, అప్పుడే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ గురించి లెక్క పెట్టుకుంటున్నాడు, ఎన్ని మంత్స్ ఉన్నాయా ఏంటి అని. సండే కూడా అంతే, సండే ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు పడుకొని లేచేసరికి సండే అయిపోతుంది, అందుకే ఏడుస్తాడు. సండే లేవంగానే అయిపోయింది వెంటనే, ఇప్పుడు టైం 10 అయింది 11 అయింది, మళ్ళీ ఈవినింగ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి, ఎమ్మటే అయిపోయింది సండే అని. పాపం జాబ్ చేసే పెద్దవాళ్ళైనా సరే అలాగే అనిపిస్తుంది, వాళ్ళకు కూడా సండే ఎలా అయిపోయిందో కూడా తెలియదు. కాసేపు ఎక్కువసేపు పడుకుందామని పడుకుంటారు, పడుకొని లేసరికి సగం సండే అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి తినేసరికి ఇంక ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ తినేసి పడుకోవడం అంతే. ఏముండదు చేసేది, సండే అని ఆలోచించడం తప్ప. కాకపోతే కొంచెం రెస్ట్ దొరుకుతుంది అంతే. రెగ్యులర్గా కంటే ఒక 1 hour 2 hours అలా ఎక్కువ పడుకుంటారు అదనమాట. ఓకే అండి, ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా మన చికెన్ పులావ్ కూడా చేయడం అయితే అయిపోయింది. పులావ్ అంటారు, ఏది కరెక్టో కామెంట్ చేయండి. పులావ్ అన్నది ఎక్కువ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. చాలామంది పలావ్ కూడా అంటారు, పలావ్ అని. మీకు తెలిసి మీరు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను కొంచెం పెరుగు వేస్తాను దేంట్లోనైనా సరే. పులావ్ అవి చేసినప్పుడు కొంచెం ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ వేసేసాను. మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించేసుకున్న తర్వాత చికెన్ కూడా పచ్చివాసన పోవాలి కదా, మసాలా అంతా పట్టాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను ఫాస్ట్గా అవ్వాలని. ఆల్రెడీ టైం 8:30 అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తినిన తర్వాత వాకింగ్ చేస్తున్నాము పైన. అంటే ఒక్కొక్కసారి ఏమో బయట అలాగా ఉంటాయి కదా రోడ్లు, అవి ప్రశాంతంగా చల్లటి గాలి వస్తూ ఉందన్నమాట. మనుషుల్ని నెట్టేసేంత గాలి వస్తుంది ఒక్కొక్క రోజు ఏమో పైన ఇంకా బిల్డింగ్ పైన టెర్రస్ పైన చేసేస్తాము. పెరుగు వేసిన తర్వాత వాటర్ వచ్చేస్తాయి దాంట్లో నుంచి. కొంచెం అది గట్టిగా ఉడికిన తర్వాత మనం చికెన్లో వాటర్, సాల్ట్ వేసాము, టమాటో వేసాము, పెరుగు వేసాము కదా, దాంట్లో అలాగే వస్తుంది వాటర్ అయితే. రైస్ ఉడికిన తర్వాత మనకు అప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఒక గ్లాసు కూడా నిండుగా వేయలేదు, వాటర్ గ్లాస్ తోటి కొంచెం ఇలా పైన ఇలా పోసేసాను. బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట, ఎప్పుడో తీసుకొచ్చిన ఉంటే కొన్ని ఉన్న వరకు పోసేసాను. ఇంకా మళ్ళీ నిన్న సరుకులు అవి తీసుకొచ్చినప్పుడు దాంట్లో కూడా తీసుకొచ్చాను. ఇలా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకుంటే రెసిపీస్ నార్మల్ రైస్ కంటే కూడాను ఇది కొంచెం బాగుతుంది, టేస్ట్ బాగుంటుంది. వెజ్ పలావ్, పన్నీర్ అయినా సరే, నాన్ వెజ్ ఏదైనా సరే కొంచెం ఆ రైస్ అయితే ఫ్లేవర్ వస్తుంది అనమాట. అందుకోసం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఎప్పుడు ఉంటాయి ఇంట్లో, మ్యాక్సిమం ఉంటాయి. ఇంకా అయిపోయిన తర్వాత తేవడం లేట్ అయితే మాత్రం కొంచెం అలాగ మిక్స్ చేసి చేస్తానమాట. నార్మల్ మన రైస్ ఉంటుంది కదా, అది కొంచెం ఇది కొంచెంగా వేస్ట్ చేస్తే దాన్ని ఇదే డామినేట్ చేస్తుంది, సేమ్ దీంతో తిన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. అయిపోయింది, రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను బట్టలు మిషన్లో వేసేసుకొని ఇంకా అది తినేసరికి ఇవి అయిపోతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఆరేసేసుకొని బట్టలు పడుకోవడం. ఇంకా గాలికి వాషింగ్ మిషన్ కవర్ ఇలా అంటూ ఉంటే మొత్తం అంతా బయటికే వచ్చేస్తుంది, ఫుల్ గాలి వస్తుందన్నమాట.
మాకు ఇది ఇంటికి ముందుకి బాల్కనీ వచ్చిందనమాట. కిడ్స్ రూమ్లో నుంచి ముందు బిల్డింగ్ కనిపిస్తుంది కదా మనకి ఎలివేషన్, అటు సైడ్ బాల్కనీ వచ్చింది. అక్కడే వాషింగ్ మిషన్ ట్యాప్కి ఇచ్చారు, అంటే మనం వాష్ బేసిన్కి ఇచ్చారు. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా అక్కడే ఇచ్చారనమాట. ఫ్లెగ్ కానీ దాన్ని కానీ ట్యాప్ కానీ వాళ్ళే పెట్టేసి ఇచ్చారు. ఇంకా మిషన్ కూడా అక్కడే సెట్ చేసుకున్నాం. అంత ఎండ అయితే ఎక్కువేం రావట్లేదు, ఎందుకంటే కొంచెం ముందుకే ఉందన్నమాట. పైన స్లాబ్ అనేది ముందుకే ఉంది, గాలి వస్తుంది కానీ ఎండ అయితే రావట్లేదు. సమ్మర్లోనే ఇలా ఉందంటే ఇంకా మామూలు టైంలో అంత పెద్దగా ఏం రాదు. అందులోనూ మిషన్కి మనం ఇట్లా కవర్ వేసుకున్నాం కాబట్టి ఏమంత అనిపించదు. యాక్చువల్గా నైట్ టైం అసలు బట్టలు వేయకూడదు, నేను కూడా వేయను. మార్నింగ్ లేవగానే వేస్తాను. కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా బయటికి వెళ్ళి వచ్చామనేసి. ఇంకొన్నేమో ఆల్రెడీ ఉతికినవి గాలికి కింద పడిపోయి మళ్ళీ అవి ఉతకాల్సి వచ్చింది. ఇంకొన్నేమో రేపటికి అర్జెంటువి ఉన్నాయన్నమాట, అందుకనే వేశాను. ఒక్కొక్కసారి ఇంకా తప్పదు, కొన్నిసార్లు ఫ్రైడే అయినా నైట్ టైం అయినా చాలామంది డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ నైట్ టైం ఆన్ చేసి పడుకొని మార్నింగే తీసుకొని సర్దుకుంటారు. నేనైతే ఎర్లీ మార్నింగ్ అంటే లేవగానే వేస్తాను. ఒక్కోసారి ఎక్కువగా ఉంటే బ్లాంకెట్స్ ఉన్న బట్టలు ఎక్కువగా ఉన్నా ఫస్ట్ లేవగానే పిల్లలకి స్కూల్ టైం అయినా 6కి 6:30 అలా పెట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతే తీసుకొని వేసేసుకోవచ్చు. మన పని అయిపోయేసరికి బట్టలు కూడా మంచిగా ఎండిపోతాయి అనమాట. మడత పెట్టుకోవచ్చు ఇంట్లో పని అయిపోయేసరికి. నేను ఎక్కువ అదే ఫాలో అవుతాను. ఇంకెప్పుడైనా మర్చిపోతేనో ఎక్కువ ఉంటేనో కనుక ఇంకా 9కి 10కి అలా స్టార్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం నైట్ టైం అయితే పెట్టేశాను. క్లిప్స్ అన్నీ పడిపోయాయి గాలికి, చూడండి ఎలా వస్తుందో గాలి. అయిపోయింది, ఇంతటితోటి మన వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకున్న వాళ్ళందరికీ, వీడియో చూసిన వాళ్ళందరికీ కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. 2,40,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇంకా త్వరలోనే 3 lakhs కూడా దగ్గరలో లేము, కొంచెం దూరంలోనే ఉన్నాము, అవ్వాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మనకి రెగ్యులర్గా మన సబ్స్క్రైబర్స్ అంటే ఎక్కువ 75% లేడీసే ఉంటారు. అంటే మాకు చూపిస్తుంది కదా ఎవరు ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారనేసి, అందువల్ల చెప్తున్నాను. అంటే మ్యాక్సిమం వీడియోస్ చూసే వాళ్ళే ఉంటారనమాట, రెగ్యులర్గా ఓపెన్ చేసి చూసేవాళ్ళు, కామెంట్ పెట్టేవాళ్ళు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. 20, 25, 30, 35, 40, 45 లోపు ఎక్కువ చూపిస్తుంది అనమాట వీడియోస్ ఇలా చూసేవాళ్ళు. అయిపోయింది, వేడిగా ఉంది కదా, వెంటనే కదిపితే కొంచెం విరిగిపోతుంది రైస్, అందుకనేసి తీయట్లేదు. ఒక 2 minutes అలాగా ఆగిన తర్వాత ఇంకా వడ్డించేసుకోవడమే. కాకపోతే ప్రెజర్ పోయిన తర్వాత మొత్తం కొంచెం కాసేపు ఆగి తీస్తే బాస్మతి రైస్ ఎప్పుడైనా బాగా వస్తుంది. కాకపోతే టైం లేనప్పుడు ఆకలిస్తే ఏంటంటే ఫాస్ట్గా తీసేసుకొని వడ్డించుకోవడం అంతే. ఒక సైడ్ నుంచి తీసుకోవాలి, మిడిల్లోంచి తీస్తే అలాగ అవుతూ ఉంటుంది. నేనైతే పొగలు వస్తున్నాయి చూడండి, వేడిదే తీసాను. 9 అయిపోయింది కరెక్ట్గా టైము. విజిల్ ఎప్పుడో వచ్చింది, కాకపోతే నేను ఇంకొంచెం వేడిగా ఉందనేసి కాసేపు అలాగైతే ఉంచేసాను. ఫైనల్గా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి.